ఏపీలో గ్రామీణ రహదారులపై ప్రభుత్వం సంచలన నిర్ణయం అయితే తీసుకుంది. రాష్ట్రంలో జాతీయ రహదారులను మినహాయిస్తే రాష్ట్ర రహదారులు, గ్రామీణ రహదారులు పూర్తిగా ధ్వంసమైపోయాయి. కనీసం ఆనవాళ్లు కూడా లేకుండా పోయాయి. వీటిపై గుంతలను పూడ్చేందుకు ఇటీవల ప్రభుత్వం ఓ కార్యక్రమాన్ని ప్రారంభించింది. పాట్ హోల్ ఫ్రీ ఏపీ పేరుతో రోడ్డుపై గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని చేపట్టింది. దీనికి ప్రజల నుంచి విశేష స్పందన అయితే వస్తుంది. గత 5 ఏళ్లుగా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టకపోవడంతో జగన్ సర్కారుపై ఒక రకమైన విమర్శ కూడా ఉంది. అందుకే చంద్రబాబు సర్కారు ప్రత్యేకంగా దీనిపై ఫోకస్ పెట్టింది. ఈ తరుణంలోనే సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం అయితే ప్రకటించారు. ఇకపై జాతీయ రహదారుల తరహాలో గ్రామీణ రోడ్లను సైతం అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో రహదారుల పరిస్థితి, వీటి నిర్వహణను అవుట్సోర్సింగ్ ఏజెన్సీకి అప్పగించాలని నిర్ణయించారు. ఈ మేరకు అసెంబ్లీలో ప్రత్యేక ప్రకటన అయితే చేశారు. మొదట దీనిని ప్రయోగాత్మకంగా అమలు చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఉభయ గోదావరి జిల్లాలో ముందుగా ఈ ప్రయోగం చేయనున్నారు. అక్కడ విజయవంతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించనున్నారు. అయితే వీటిపై టోల్ ఫ్రీ కూడా వసూలు చేయబోతున్నారు. అంటే జాతీయ రహదారులపై టోల్ ఫ్రీ వసూలు చేసినట్లుగా ఏపీలో రాష్ట్ర రహదారులపై కూడా టోల్ ఫ్రీలు వసూలు చేసే అవకాశం అయితే ఉంది. మరి దీన్ని ప్రజలు ఎంతవరకు స్వీకరిస్తారు, రోడ్లు ఎంతవరకు బాగుపడతాయి, ప్రభుత్వం ఏ మేరకు ముందుకు సాగుతుందనేది మనం చూడాల్సి ఉంటుంది. ప్రభుత్వ ప్రకటన ప్రకారం జాతీయ రహదారులపై టోల్ వసూలు చేసే ప్లాజాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అదే మాదిరిగా రాష్ట్ర రహదారులపై సైతం టోల్ ప్లాజాలు ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు ఆ మార్గంలో వెళ్లే బస్సులు, లారీలు, కార్ల నుంచి టోల్ వసూలు చేయబోతున్నారు. ముందుగా ఉభయ గోదావరి జిల్లాలో రహదారులను అభివృద్ధి చేసి ఈ ప్లాజాలను ఏర్పాటు చేస్తారు. అక్కడ సక్సెస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా మిగతా ప్రాంతాలకు దీనికి విస్తరిస్తారు. ప్రధానంగా గ్రామీణ రహదారులు దారుణంగా తయారయ్యాయి. వాటిని బాగు చేయడానికి భారీగా నిధులు అవసరం. అదే సమయంలో సంక్షేమ పథకాలు అమలు చేయడానికి కూడా ఇబ్బందికరంగా మారింది కూటమి ప్రభుత్వానికి. ఈ తరుణంలో టోల్ ప్లాజాల ద్వారా వసూలు తప్పనిసరి అయింది. రాష్ట్ర వ్యాప్తంగా అంతర్రాష్ట్ర రహదారులు, గ్రామీణ రహదారులు దారుణంగా దెబ్బతిన్నాయి. గత 5 ఏళ్లలో కనీస స్థాయిలో కూడా నిర్వహణకు నోచుకోలేదు. పక్క రాష్ట్రాల ప్రజా ప్రతినిధులు పర్యటించే సమయంలో రాష్ట్ర రహదారుల పరిస్థితిని ఎద్దేవా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ నాడు జగన్ సర్కారు ఇటువంటి చర్యలు చేపట్టలేదనే విమర్శలు కూడా వచ్చాయి. అయితే కూటమి అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో రహదారుల పరిస్థితిపై అధ్యయనం చేసింది. జిల్లాల వారీగా బాగు చేయాల్సిన రహదారుల గురించి సమగ్ర నివేదిక అయితే రూపొందించింది. అయితే ఈ రహదారులు మరమ్మతులకు భారీగా నిధులు అవుతాయని భావిస్తుంది. అందుకే ప్రైవేట్, పబ్లిక్ విధానంలో బాగు చేయాలని చూస్తుంది. అందులో భాగంగానే టోల్ వసూలు చేయబోతోంది.